కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సార్ గారి ఆదేశాల మేరకు, డిఎస్పీ వెంకటేశ్వర సార్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా లోకల్ కమలాపురం పట్టణం నందు ఈ భద్రతా వారోత్సవం, రోడ్డు భద్రతా వారోత్సవాల ముగింపు దినోత్సవం భాగంగా పుత్తా కాలేజీ యొక్క సహకారంతో ర్యాలీ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మన సంబటూరు బస్టాండ్ వరకు దాదాపుగా 200 మంది పుత్తా కాలేజీ యొక్క స్టూడెంట్స్తో పాటు, వాళ్ళ యొక్క అధ్యాపకులతో పాటు, ప్రజలతో పాటు ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, ప్రజలు ప్రతిరోజు ఈ రోడ్డు భద్రతా వారోత్సవాల భాగాలు పాటించుకోకుండా, దాని నియమాలు పాటించుకోకుండా రోడ్డు యొక్క ప్రమాదాలకు గురై వాళ్ళ యొక్క ప్రాణాలను, వాళ్ళ యొక్క అంగవైకల్యానికి గురి కావడం ఈ విధంగా ప్రతి చోట జరుగుతూనే ఉంది. దేశంలో దాదాపుగా ప్రతిరోజు దాదాపు 10 నుంచి 12 లక్షల వరకు ప్రాణాలు కోల్పోవడం, అంగవైకల్యం జరుగుతూ ఉంది. వీటన్నిటికీ ముఖ్య కారణము అవేర్నెస్ లేకపోవడం ఒకటి. వాళ్ళ కుటుంబం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందనేది మేము ప్రతిరోజు గమనిస్తూనే ఉంటాం. యాక్సిడెంట్ అయిన వాళ్ళ యొక్క పరిస్థితి, వాళ్ళకు ఒకవేళ సరైన పత్రాలు లేని ఎడల వాళ్ళ యొక్క తర్వాత కుటుంబ పోషణకు సహకారంగా ఉండే ఇన్సూరెన్స్ కూడా రాకుండా ఉండే పరిస్థితి జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా హెల్మెట్లు ధరించాలని చెప్పి, హెల్మెట్ ధరించడం ద్వారా పొరపాటున ఏదన్నా రోడ్డు యొక్క యాక్సిడెంట్ జరిగినా కూడా వారి యొక్క ప్రాణాలకు నష్టం కలగకుండా ఉంటుంది. అదేవిధంగా 4 వీలర్లో ప్రయాణించే వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరిస్తే అనుకోని ప్రమాదం ఏదైనా, వీళ్ళ తప్పు లేకపోయినప్పటికీ ఎదుటివారి తప్పు ద్వారా ఏదైనా ప్రమాదం జరిగినా కూడా ఎక్కువ నష్టం లేకుండా ప్రాణాపాయం పారం పోకుండా ఉండే విధంగా తోడ్పడుతుంది. దయచేసి సరైన పత్రాలు కలిగి ఉండి, అదేవిధంగా ఆటోల్లో కూడా అధిక మొత్తంలో ఈ కూలీలను పిలుచుకొని పోవడం, పల్లెటూర్లలో 10 నుంచి 15 వరకు ఎక్కువ మందిని ఎక్కించుకొని పోవడం, ఇటువంటివన్నీ చేయడం ద్వారా ఏదైనా ప్రమాదం జరిగిందంటే తీరని నష్టం జరుగుతుంది. దయచేసి వీటన్నిటిని మనసులో పెట్టుకొని రోడ్డు భద్రతా నియమాలు పాటించి, పోలీస్ శాఖ సహకరించి ఇటువంటి నష్టాలు జరగకుండా, వాళ్ళ యొక్క కుటుంబాలకు నష్టాలు జరిగినప్పుడు వాళ్ళ యొక్క కుటుంబాలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా సరైన పత్రాలన్నీ పెట్టుకొని ఉండాలని చెప్పి పోలీస్ శాఖ తరపున మనవి. ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన పుత్తా కాలేజ్ యాజమాన్యానికి, ప్రజలకు, అందరికీ, ఈ యొక్క కవరేజ్కి వచ్చిన విలేకరులకు అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాం.